ఒక్క చేప 15,000. ఊరే నాయనా ఏందిరా ఇది? నాయనా ఏందిరా ఇవి? గాయస్ ఇక్కడ చూడండి అసలు అర్వానాస్ ఎంత బాగున్నాయో చూడండి. అరిపై మా చేప ఇది కూరగాయలు సేల్ చేసినట్టు చేస్తున్నారు కదరా ఇక్కడ. ఓ గాయస్ భలే ఉంది. నీమో ఫిష్ అంటారు కదా, చూడండి అది భలే ఉంది. హలో గైస్, అందరికీ హ్యాండ్మట వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హసీబ్ హ్యావక్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసరికి చెన్నైలో ఉన్న కొలత్తూరు ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మనతో వచ్చేసరికి రాకేష్ బ్రో అండ్ అమన్ బ్రో అయితే ఉన్నారనమాట. సో మనమైతే వెళ్ళేసి అక్కడ ఏమేమి చేపలు ఉంటాయి ఏంది అని చెప్పి తెలుసుకునేద్దాం పదండి. మన రాకేష్ బ్రో వచ్చేసరికి కొన్ని వస్తువులు అయితే కొనాలంట, దేనికోసమో చెప్పొద్దన్నాడు, రివీల్ చేయొద్దన్నాడు. సో అక్కడికి వెళ్ళేసి వస్తువులు అన్నీ తీసుకునేసి ఇంకైతే మీకు కూడా చూపిస్తాను ఏం తీసుకుంటున్నాం ఏంది అని. వామ్మో, అసలు ఇన్ని రకాల చేపలు ఉంటాయని చెప్పి అస్సలు అనుకోలేదు గైస్. కళ్ళు చెదిరిపోతా ఉన్నాయి చూస్తా అంటే. ఏంద్రా ఇది? ఇది ఒరాండా. భలే ఉంది అసలు చూడ్డానికి. 400 అంట గైస్, 400 అంట. ఇది చూడండి చిన్న సైజ్ అర్వానాస్ 1500 రూపీస్ అంట. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ గోల్డ్ ఫిష్లే కదా, గోల్డ్ ఫిష్లు ఉన్నాయి ఇక్కడ చూడండి అసలు. వామ్మో, ఈ అలిగేటర్ గారు అయితే పిచ్చగానే చేసింది నాకు. ఎల్లో కలర్ భలే ఉంది, అల్బినో అలిగేటర్ గారు. ఇది ప్యారెట్ అండ్ షూస్, రకరకాల చేపలన్నీ ఉన్నాయి గైస్. 500 రూపీస్ అంట పేరు. ఇది సూపర్గా ఉన్నాయి. ఇది కూడా పోలార్ ప్యారెట్స్. ఇదేంట్రా? అమ్మో నైస్ గైస్, భలే ఉన్నాయి. ఫ్లోరాన్స్లో అయితే 1 కాదు 2 కాదు, అసలు ఇన్ని రకాల ఫ్లోరాన్స్ ఉంటాయని అనిపించింది చూసిన వెంటనే. ఒక్కొక్క టెక్స్టైల్ అనమాట, ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క టెక్స్ట్ ఉంది. ఇది చూడండి భలే ఉంది. అన్నీ అసలు హైలైట్గా ఉన్నాయి. అది కూడా వర్తే, 1300 1400 వర్తే. అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి తీసుకొని పోయి చాలా ప్రైస్కి సేల్ చేసుకుంటారు, గప్పీస్ అని చెప్పి. ఇవి చూడండి, ఏంటి సిల్వర్ డాలర్సా? వావ్, ఇది పాకులాగా ఉన్నాయి చూడ్డానికి. అయ్యో చూడండి గైస్, చనిపోయే స్టేజ్లో ఉంది, ఉబ్బిపోయింది దానికి పాపం కడుపు. ఓకే, మాలీస్. ఇదేంట్రా ఇది? రెడ్ బ్లడ్ వామ్సా? ఓకే, ఇంకేముంది? వావ్, ఇక్కడ చూడండి అసలు ఎన్ని రకాల బెటాస్ ఉన్నాయి చూడండి. వామ్మో, ఇన్ని రకాల బెటాస్ చూసిన తర్వాత షాక్ అయిపోయాను నేను. అది కూడా ఎంతెంత పెద్దగా ఉన్నాయి చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఏదో ఉందంట. వావ్ గాయ్స్, చూసారా? ఒకసారి పెయింట్ చేయబెట్టరా వస్తే. నైస్ నైస్ నైస్, భలే ఉన్నాయి గైస్. ఇవి కూడా మెరుస్తా ఉన్నాయి, బాగున్నాయి. ఇది కూడా భలే ఉన్నాయి. గోరామీసా ఏంది? ర్యామ్స్. ఇదే గైస్ నాకు నచ్చిందంతా. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎంతెంత పెద్ద సైజు ఉంది చూడండి. మీకు వీడియోలో చిన్నగానే కనిపిస్తూ ఉంటుంది, చాలా పెద్ద సైజు ఉన్నాయి ఇవి. భలే ఉంది గైస్. 250 రూపీస్, 200 రూపీస్, 350 రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి. క్వాలిటీ అసలు అద్దిరిపోయింది. అదే సైజు ఎంత పెద్దగా ఉంది చూడండి. మీకు వీడియోలో చిన్నగానే కనిపిస్తూ ఉంటుంది, చెప్పాలంటే ఒక చిన్న గోల్డ్ ఫిష్ ఉన్నట్టుంది అది. చాలా బాగున్నాయి గైస్. ఇన్ని రకాల చేపలు ఉన్నాయి అసలు. వామ్మో, మీకు ఈ షాప్ యొక్క డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ పెట్టినాను చూడండి. ఇది కొలత్తూరు ఫిష్ మార్కెట్లోనే ఉంటుందన్నమాట. సో ఈ షాప్లో అయితే చాలా ఉన్నాయి, వచ్చి ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ అయితే మనమైతే ఇంకొక షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. రీ నాయనా ఏందిరా ఇవి? గాయస్ ఇక్కడ చూడండి అసలు అర్వానాస్ ఎంత బాగున్నాయో. అర్వానాస్ అన్నీ. వామ్మో, లక్షలు ఉంటాయి కదా? లేదు, ఒక 20K 7K 15 అట్లా ఆ ప్రైజ్. గోల్డెన్ అర్వానా అయితే కనుక్కుందాం గైస్, కనుక్కుందాం, ప్రైజెస్ కూడా కనుక్కుందాం. ఇక్కడైతే మనకి ఆస్కార్స్ ఉన్నాయి. ట్యాంక్స్ అయితే ఎంతెంత పెద్ద ఉన్నాయి చూడండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, చాలా పెద్దగా ఉంది అసలు సైజు. ఇంకా చాలా బేసిక్ సైజ్, ఇంకా చాలా పెరుగుతుంది, 2 feet వస్తుంది. అసలు ఈ షాప్ మొత్తం అర్వానాసే ఉన్నాయి గైస్. అర్వానాస్తో నిండిపోయింది అట్లే షాపు చూడండి.
మొత్తం షాప్ అంతా ప్రైజ్ 10,500 అంటారా. 10,500 నుంచి 1 lakh వరకు ఉందంటారా రే అర్వానా. ఇది గోల్డెన్ అర్వానానా? ఇది హై బ్యాక్ గోల్డ్ అనేది. పా బొల్లే ఉంది గైస్ అసలు. అర్వానాలో ఇన్ని రకాలు ఉంటాయని చెప్పి ఫస్ట్ టైం చూస్తాను నేను. పికాక్ బ్యాస్ రా. ఓ పికాక్ బ్యాస్ గైస్. ఓ గైస్ మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా కావాలంటే చెప్పండి, అది కూడా కనుక్కుందాం. ఏం చెప్తా, ప్రైస్ కూడా కనుక్కుందామా? ఏది పికాక్ బ్యాసా? అన్ని ఫిష్ వెరైటీస్ ప్రైజెస్ కూడా. ఓకే అడుగుదాం పదా. ఇక్కడ చూడండి నైఫ్ రా. ఏది? రాయల్ క్లౌన్ నైఫ్. చాలా తక్కువ కనిపిస్తుంది అండ్ వీళ్ళ కాడ మంచి పెద్ద సైజులో ఉంది అది. అండ్ రెడ్ టైల్స్ కూడా మంచి మీడియం సైజులో రెడ్ టైల్స్ కూడా ఉన్నాయి. ఓ రెడ్ టైల్ క్యాట్ ఫిష్ గైస్ తీసుకుందాం, మనం చూసి తీసుకుందాం. ఏదో ఒక చేప తీసుకొని పోవాలి. ఇక్కడ చూడండి ఆల్బినో అర్వానా ఉంది, సిల్వర్ అర్వానా ఉంది. ఇక్కడ కూడా చాలా రకాల బంజారా ఏదేదో పేర్లు చెప్తా ఉన్నారు, నాకు పేర్లు కూడా తెలియదు, కానీ చూస్తూ ఉంటే భలే ఉన్నాయి. దీనిలో చూడండి ఏమున్నాయో. ఏషియన్ ఏంట్రా? ఓ సైజు ఎంత పెద్దగా ఉంది చూడండి సైజు. రాయల్ క్లౌన్ నైఫ్ ఆసమ్ సైజు ఉన్నారు అసలు. అన్ని షాప్ అంతా అర్వానాసే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ షాప్ కూడా ఎక్కడ ఉందో చూపిస్తాను, దీని అడ్రస్ అంతా చెప్తాను చూడండి. పీకాక్ బ్యాస్ తీసుకుందామని చెప్తున్నాడు వీడు. ఏమంటావు, తీసుకుందామా? తీసుకో. వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రైస్ కూడా తక్కువ ఉంది. ఎంత చెప్పారు? 600 చెప్పినారు. పేరా సింగిల్. ఓకే ఓకే గైస్ బాగుంది గైస్, తీసుకోవచ్చు. ఇంకా చూద్దాము, చూసుకొని అంతా చూసుకొని ఒకసారి వద్దాం, మళ్ళీ వచ్చి తీసుకుందాం. ఫ్లోరాన్సా ఎక్కడ్రా? ఓ ఇక్కడ ఫ్లోరాన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో షాప్ అప్పుడే అయిపోయింది అనుకున్నాము. ఇటు సైడ్ ఇంకా ఉంది చూడండి, ఫ్లోరాన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ అరిపైమ ఉంది. ఈ చేప నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నేను అలిగేటర్ గారు కొందామా అరిపైమ కొందామా అని చెప్పి అప్పుడు అడిగాను. చాలామంది అలిగేటర్ గారు అన్నారని చెప్పి అలిగేటర్ గారు కొనేసాను. ఈ చేప కూడా నాకు చాలా ఇష్టము. ఇది కూడా మ్యాసివ్ గ్రో అయిపోతుంది చెప్పాలంటే. ఏమో నీ ఒక రేర్ వెరైటీ ఫిష్ చూపిస్తాను ఫాస్ట్గా. ఏంది ఏం చేపరా? నీకు అది నార్మల్ షార్క్ అనుకుంటా ఉంటారు, అది పారూన్ షార్క్. అది ఎంత అగ్రెసివ్ అంటే నార్మల్ షార్క్ అనుకుంటారు దాన్ని, కానీ అది పారూన్ షార్క్. చాలా అగ్రెసివ్ మాన్స్టర్ వెరైటీ, సూపర్. ఇక్కడ గూంజ్ క్యాట్ ఫిష్ ఉంది మళ్ళీ. ఇది ఫిష్ లైక్ వెరైటీస్ కుప్పలుగా ఉన్నాయి. కరెక్ట్గా వెతుకుతే చాలా మంచిగా దొరుకుతాయి ఇక్కడైతే. అండ్ అక్కడ డిస్కస్ కూడా ఉన్నాయి చిన్న సైజ్వి. ఓకే 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 తీసుకుందాం గైస్. వెళ్ళే వరకు ఏదో ఒకటి తీసుకుని వెళ్దాం, ఏం తీసుకోకుండా అయితే వెళ్ళాం, ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం. సో మీకు ఈ అర్వానా షాప్ యొక్క అడ్రస్ కావాలి అనుకుంటే ఇదే అనమాట షాప్ పేరు. సో మీరు రావాలనుకుంటే రావచ్చు. P&P ఫిష్ ఫ్యాక్టరీ ఇండియా అని చెప్పి ఉంది. సో ఇక్కడే అనమాట అర్వానాస్, చాలా రకాల అర్వానాస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ రావాలనుకుంటే వచ్చేయండి. ఇక్కడ కొలత్తూరు ఫిష్ మార్కెట్లోనే ఈ షాప్, ఇందాక చూపించిన షాప్ ఇదే అనమాట. ఇక్కడైతే ఫ్లోరాన్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి వెళ్దాము, చాలా రకాల ఫ్లోరాన్స్ ఉన్నాయంట. ఒకసారి వెళ్ళైతే చూద్దాము. వావ్ నైస్ గైస్. చూడండి ఇక్కడ సైజ్ అయితే చాలా బాగుంది, హెడ్ సైజ్ అంతా. ఓ అవార్డ్స్ కూడా వచ్చినాయి వీళ్ళకి. బెస్ట్ సెల్లర్ ఫ్లవర్ హార్న్కి అవార్డ్స్ కూడా వచ్చినాయి. చాలా రెప్యూటెడ్ షాప్ అంట ఇక్కడ కొలత్తూరులో. స్పెషల్గా ఫ్లవర్ హార్న్ కోసమే బ్రీడ్ చేస్తారంట వీళ్ళు. కాంపిటీషన్స్ కూడా చేస్తారంట ఫ్లవర్ హార్న్స్తో. గైస్ ఇదైతే భలే ఉంది గైస్. 15,000 అంట ఒక చేప. 15,000. ఊరే నాయన ఏందిరా ఇది? ఇంపోర్టెడ్ వెరైటీస్ అన్నీ. కలరేషన్ చూడు, బా మస్తున్నాయి అసలు చూడ్డానికి. వామ్మో ఇది చూడండి, అంటే ఒక్కొక్కటి వెరైటీగా ఉందన్నమాట టెక్స్చర్ దాని మీద. 25K అంటారా ఇది? అంత కొద్ది ఉంది. 25Kనా? 25,000 అంట గైస్ ఈ చేప. చేపలకి ఇంత డబ్బులు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు గైస్. మనమే ఎక్కువ పెట్టేది. ఇంకా లక్షల్లో పెట్టేసే వాళ్ళు కూడా ఉంటారు చేపలకి. ఏజిఆర్ అక్వేరియంస్ అంట ఇది. అవార్డ్స్ చూడరా అసలు. అదే బెస్ట్ సెల్లర్ అంట, ఛాంపియన్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ చేపలకి కూడా అవార్డ్స్ ఇస్తారా అని చెప్పి. జెన్ జోహు సెల్లర్ అంట. వామ్మో నైస్ గైస్. వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి. ఈ సైజ్ చూసిన తర్వాత నా మత్తి వెళ్ళిపోయింది అసలు. ఎంత లావుగా ఉంది, ఎంత హైట్గా ఉంది. ఈ అక్వేరియం చూడండి అసలు. ఈ అక్వేరియంలోనే వచ్చేసరికి పీకాక్ బ్యాస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓడి నాయన ఎంత పెద్దగా ఉంది చూడండి, ఎంత లావుగా ఉంది. అక్కడ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇవి చూడండి, ఇవంతా బల్క్ కూడా సేల్ చేస్తారంట ఇక్కడ. మొత్తం బ్యాగ్ తీసుకుంటే తక్కువ ప్రైస్ పడుతుంది. హోల్సేల్లో బ్యాగ్స్ కూడా సేల్ చేస్తారు వీళ్ళు.
చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి, పీకాక్ బ్యాస్ ఇవన్నీ చాలా బాగుంది అసలు. ఈ ట్యాంక్ ఎట్ట పెట్టినారు చూడండి, ట్యాంకు 2 గ్లాసెస్ని అంటించున్నారు ట్యాంక్లో. వామ్మో 650 అంటే మా పేరు 650 అంట గైస్ పేర్. బాగుంది అది కూడా. తీసుకుందామా? ఏమంటామా? తీసుకుందామంటా? తీసుకునేద్దాం. ఇట్లా బల్క్గా వీళ్ళైతే సేల్ చేస్తూ ఉంటారు గైస్. చూడండి అసలు చాలా రకాల చేపలు ఉన్నాయి, అర్వానాస్, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, అర్వానాస్ ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. ఓ రెడ్ టైల్ క్యాట్ ఫిషెస్ కూడా ఉన్నాయి చూడండి, రెడ్ టైల్ క్యాట్ ఫిషెస్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు మా కజిన్ తీసుకుంటాడంట, ఏదో ఒక చేప తీసుకోవాలి అంటున్నాడు. నాకైతే ఇప్పుడు తీసుకునే ఓపిక లేదు, అంటే అక్వేరియం ఇప్పటికే చాలా రష్గా ఉంది, మళ్ళీ వేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో మా కజిన్ తీసుకుంటాడంట, చూద్దాం ఏం తీసుకుంటాడో. గైస్ ఓన్లీ షాప్స్లోనే కాకుండా ఇట్లా కవర్స్లో కూడా సేల్ చేస్తూ ఉంటారు అనమాట. సో పెద్ద చేపల్ని కూడా ఇట్లా సేల్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ కూరగాయలు సేల్ చేసినట్టు చేస్తున్నారు కదరా ఇక్కడ. అవును రే, అసలు ఇక్కడ ఇంకా చీప్ ప్రైస్ ఉంది తెలుసా, అసలు ఆ షాప్స్ కంటే ఇక్కడ ఇంకా తక్కువ ప్రైస్లో వస్తుంది. మొత్తం ఈ ప్యాకెట్ అంతా ఇప్పుడు ఈ గప్పీస్ ఉన్నాయి కదా, మిక్స్డ్ గప్పీస్, ఈ ప్యాకెట్ అంతా ఇచ్చేస్తున్నారు, చాలా తక్కువ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ కాయ్ ఫిషెస్ ఒక్కటే కాదు మా ప్లాంట్స్ కూడా ఉన్నాయి చూడండి పక్క, చాలా ప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత చిన్న టాయ్స్ లోపల పెడతాం కదా అక్వేరియంలో, ఆ టాయ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి, చూసుకోవచ్చు మీరు. ఏమో నువ్వు మార్కెట్ ఇక్కడ అయిపోయింది అనుకుంటున్నావు, ఇంకా చాలా ఉంది అసలు మార్కెట్. మొత్తం తిరుగుదాము, ఎంతవరకు అయితే అంతవరకు మొత్తం రికార్డ్ చేద్దాం రా. ఓకే పద. ఇక్కడ చూడండి అసలు ఇట్లా ప్యాక్ చేస్తున్నారు, అట్లా అయిపోతున్నాయి, ప్యాక్ చేస్తున్నారు, అయిపోతున్నాయి. చాలా తక్కువ 500 అంట, సింగిల్ పీస్ తీసుకుంటే 40 రూపీస్ అంట పేరు. ఎన్ని ఉంటారు దాంట్లో? ఇది దగ్గర 300 పైన ఉంటాయి మావా. గైస్ ఈ బ్యాగ్ అంతా ఎంతరా? 500 బ్యాగ్ అంతా 500 రూపీస్ అంట. మొత్తం ఉన్నాయి, బ్లడ్ వామ్స్ కూడా ఉన్నాయి చూడండి, అక్కడ బ్లడ్ వామ్స్ ఉన్నాయి. షాప్ కీపర్స్ ఎవరైనా కావాలంటే హోల్సేల్లో ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో చాలా వెరైటీస్ దొరుకుతాయి. అదే గైస్ అక్కడ చూడండి బ్లడ్ వామ్స్ ఎన్ని కవర్స్ ఉన్నాయి చూడండి, చాలా తక్కువ చెప్తారు. తీసుకుందాం పదండి, బ్లడ్ వామ్స్ తీసుకుందాము, ఫీడింగ్ చేయడానికి బాగుంటాయి. 30 రూపీస్ ఏమా చూడు, ఎన్ని ఉన్నా 30 రూపీస్. లైవ్ ఫీడింగ్, ఫుల్ ప్రోటీన్ రా. అసలు ఫిషెస్కి ఎంత మంచిగా ఉంటుంది తెలుసా ఇది. అసలు తీసుకో 2 తీసుకుందామా? సరే తీసుకున్నా. ఓకే డన్ రా. 100 అయిపోతుందా? సరేలే రైట్ బ్రదర్. ఓకే మనోడైతే 3 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను అనమాట. ప్యాకెట్ 200 200 అంట మా ప్యాకెట్. జీబ్రా ఫిష్ ఫీడింగ్ కోసం యూజ్ చేస్తారంట. సో దీంట్లో దగ్గర ఒక 200 పీసెస్ వరకు ఉంటాయిరా. సో షాప్ కీపర్స్ ఏమైనా కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు, లేదా ఫీడింగ్ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఇది. ఓకే ఇప్పటికి తీసుకో, ఈ 3 తీసుకుంటున్నాం గైస్. బ్లడ్ వామ్స్ చాలా ఉన్నాయి, అసలు చాలా ఉన్నాయి. ఈ అలిగేటర్ గారి సైజ్ చూడండి, ఒకటి నల్లగా ఉంది, ఇంకోటి అల్బినో. ఈజీగా 2 ఫీట్ దాకా ఉంటుంది. కింద 2 ఫీట్ ప్లస్ ఉంది మావా. అదే చాలా పెద్దగా ఉంది. అక్వేరియం సైజే ఎంత 6 ఫీట్ పైన ఉంటుంది, 7 ఫీట్. వావ్ గైస్, ఇక్కడ వెతకాలే కానీ చాలా ఉన్నాయి గైస్. చాలా పెద్దగా ఉంది మా మార్కెట్. అసలు ఎంత పెద్దగా ఉందంటే నడుస్తున్నాం అసలు అవ్వట్లేదు. అక్కడ కార్నర్ ఇంకా అయితేనే ఉంది. ఆ వెనకాల సైడ్ చూపి ఎంత దూరం నుంచి వచ్చినామంటే నడుచుకుంటా, నీళ్ళకి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాము. ఇంకా ముందు చాలా ఉంది అసలు. గైస్ ఇది చూడండి, జైంట్ గొరామి ఎంత పెద్దగా ఉంది. ఇక్కడైతే మనకి అలిగేటర్ గార్స్ కూడా ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. వావ్ అక్కడ చూడరా, దానికంటే పెద్దగా ఉంది గైస్, ఇది దానికన్నా పెద్దగా ఉంది. ఇదైతే పిరానాస్, రెడ్ బెల్లీ పిరానాస్. కొరికేస్తాయి కదా అమ్మా అనుకుంటాం రే, కానీ చాలా డేంజరస్ ఫిషెస్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది గైస్. చాలా పెద్దగా ఉంది, అసలు మనిషి చేతిలో కూడా పట్టదు, అది 2 చేతులు పట్టుకోవాలి దాన్ని. నిజం చెప్పాలంటే ఇన్ని రకాల అలిగేటర్స్ గార్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. ఒకటి తెల్లగా ఉంది, ఇంకోటి నల్లగా ఉంది, ఇంకో కలర్లో ఉంది. ప్యారెట్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది ప్యారెట్. నైస్.
భలే ఉంది గైస్. ఇక్కడ ఒక షాప్ చూసామన్నమాట. ఇప్పుడు దీని లోపలికి అయితే వెళ్తున్నాము. అసలు బయట నుంచి చూస్తూ ఉంటేనే చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయి తెలుసా, అవుట్ దాంట్లోనే ఆ గొరామీస్, ఆ ఆరోవానాస్ ఎంత బాగున్నాయి అంటే షాప్ కూడా చాలా పెద్దగా ఉంది. మొత్తం చూపిస్తాను. లోపలికి వెళ్ళి అంత డీటెయిల్గా చూపిస్తాను. చూడండి ఇక్కడ స్టార్టింగ్లో చూడండి జైంట్ గొరామీస్, అర్వానాస్. అసలు ఏంద్రా ఇది ట్యాంక్ ఫిల్టరేషన్ చూడరా, దాని ఫిల్టరే చూడరా ఎంత పెద్దగా ఉంది అసలు. ఇదంతా ఫిల్టర్ రా. ఓరే గాయ్స్ అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి ఈ ట్యాంక్. ఇక్కడ చూడండి ద మాస్టర్ పీస్, నాట్ ఫర్ సేల్ అంట, కానీ మస్తు ఉంది. మన చేయి పెట్టినా ఖచ్చితంగా కొరికేస్తుంది అది, ఖచ్చితంగా కొరికేస్తుంది. అమ్మో చాలా పెద్దగా ఉంది గైస్. చూడండి చూడండి దాని కలర్ చూడరా రే, అసలు ఎంత బాగుంది అసలు. ఆ కలరేషన్ అబ్బా రాయల్ కనిపిస్తుంది రా. అది గోల్డెన్ హై బ్యాక్ ఆరోవానా, ప్రైస్లెస్. అమ్మో ఇప్పుడు వెళ్దాం రండి. ఇంకా చాలా ఉన్నాయి, ప్లాంటెడ్ ట్యాంక్స్ అని చెప్పి చాలా ఉన్నాయి. ఓ మై గాడ్ గైస్, ప్రతి ఒక్క ట్యాంక్ ఒక థీమ్లో ఉంది, ఒక వెరైటీ ఆఫ్ ఫిషెస్ మెయింటైన్ చేసి ఉన్నారు. మెయింటెనెన్స్ అయితే షాప్ది వేరే లెవెల్ ఉంది మా గైస్. అసలు ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంది వాటర్ చూడండి, కొంచెం కూడా డస్టీగా లేదు మొత్తం. అసలు ట్యాంక్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చూడండి అన్నీ చూపిస్తాను, చూడండి మీరు చూస్తూ ఉండండి, నేను చూపిస్తూ ఉంటాను. ఇన్ని రకాల చేపలు మీరు అసలు చూసుంటారు అనమాట. ఇది చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇవి. ఓ మై గాడ్ గైస్, అసలు మాటలు రావట్లేదు ట్యాంక్ని చూసిన తర్వాత. ఎంత కష్టపడితే అంత మంచి అవుట్పుట్ వస్తుంది ఒక ట్యాంక్లో, అసలు వేరే లెవెల్ రా. వేరే అటు చూడరా ఎంత పెద్దదిరా, దానికంటే పెద్దదిరా ఇది. వడ్డీ అమ్మ వస్తుందిరా. ఓ మై గాడ్ గైస్, మన చేతి కంటే డబుల్ ఉంది అది, కానీ కొరికింది అనుకో. ఇది చూడండి గైస్, నైస్. నాకైతే ఎరవనా పిచ్చగా నచ్చేసింది గైస్. ఓ అగ్రెసివ్ అవుతుంది అది అగ్రెసివ్ అవుతుంది. వామ్మో ఒరే నాయనో, ఇది చూడండి. కొనాలా ఖచ్చితంగా ఒకరోజు కొనాలి మా. ఒక్కరోజు ఇట్లాంటి ఆరోవానా మా ఇంట్లో ఉంటుంది రీ, మన ఇంట్లో ఉంటుంది పక్క. ఓకే ట్యాంక్స్ కూడా అన్ని ఇంపార్టెంట్ ట్యాంక్స్ అన్నీ చూసావా? ఏంది టెరేరియం రా, అంత ఓకే 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 చూడు టెరేరియం రా. ఇది ఇంత పెద్ద సైజ్ టెరేరియం రా రే. అసలు ఎక్వేరియంస్ ఒక్కటే కాదు, టెరేరియంస్ కూడా సేల్ చేస్తున్నాయి రా ఇక్కడ. ఇది చూడండి చిన్న చిన్న మినీ పాండ్స్ భలే ఉన్నాయి. నైస్, చాలా బాగున్నాయి. ఇన్ని రకాల ట్యాంక్స్ని కూడా చూద్దాం ఫస్ట్ టైం. 2500 అంటారా ఇది, 2500 మోల్డెడ్ ఎక్వేరియం. అది ఎంత బాగుంది చూడు అసలు. దీంట్లో ప్లాంటెడ్ ఎక్వేరియం చేస్తే ఎంత బాగుంటుందిరా. అమ్మో ఓరి నాయనో భలే ఉంది కదా అసలు. సెటప్స్ అంతా చాలా బాగున్నాయి, టాయ్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ వెరైటీగా ఉన్నాయి. చూడండి గైస్ మనకైతే ఫిష్ స్టాక్ ఎక్స్ప్లో అయితే కనిపించేశాడు. చూడండి ఇక్కడ చేపలకి ఫుడ్స్ అన్నీ, అసలు ఎన్ని రకాల ఫుడ్స్ ఉంటాయని చెప్పి నాకు తెలియదు. ఇది ఒక మెడికల్ షాప్ లాగా కనిపిస్తుంది అసలు, ఇంత పెద్దగా ఉంది అసలు. అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఏది కావాలన్నా కూడా ఇక్కడైతే అవైలబుల్లో ఉంటాయి. రే మా మాస్ పెట్టి ఎంత బాగా చేసినారు ఎక్వేరియం. అరే ఆటోమేటిక్ ఇది ఉందిరా దీంట్లో, వాటరింగ్ సిస్టమ్. ఆ 2 పైప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి, దాంట్లో స్ప్రే చేస్తుంది. ఏం టెరేరియమా ఏంది? టెరేరియమేమో. టెరేరియం దీంట్లో ప్లాంటెడ్ ఎక్వేరియం కూడా చేసుకోవచ్చు. ఆక్వాసాయిల్ ఉంది కాబట్టి ప్లాంట్ ఎక్వేరియం లాగా కూడా చేసుకోవచ్చు. మాస్ ఉంది పైన, సూపర్ ఉంది అసలు. అయితే ఆ డ్రిఫ్ట్ వుడ్ పెట్టి నైస్. ఇది చూడరా సింపుల్గా ఉన్నా కూడా ఎంత బాగుందో. సింపుల్గా ఉంది కానీ చాలా బాగున్నాయి. డ్రిఫ్ట్ వుడ్స్, ఆ మెయింటెనెన్స్, ఎక్వేరియం క్వాలిటీస్ డిఫరెంట్ లెవెల్ మా. అండ్ ఎక్వేరియంసే కాదురా, దాని సబ్మర్జిబుల్ ఫిల్టర్ పంప్ అంట, సంప్, ఎయిర్ పంప్ అన్నీ ఉన్నాయిరా. మీరు అడగాల్సింది ఒకటి ఫిల్టర్ ప్యాడ్స్ రా. ఇది చూడు బుద్ధది సూపర్గా ఉంది. బా ఎంత క్రేజీగా ఉందిరా లుక్ అసలు. ఇది చూడరా, ఇది అవి మొత్తం ప్లాంట్ షింప్స్ ఉన్నాయి చూడు దాంట్లో. క్రేజీ ఎక్వేరియంస్ గైస్. ఫస్ట్ టైం అనమాట ఈ యొక్క హర్మిట్ క్రాబ్స్ని చూడ్డాము. లైక్ నేను పైన షెల్ని చూసుంటాను కానీ లోపల అలా ఉంటుందని చెప్పి నాకు తెలియదు అనమాట. చూడండి చాలా ఉన్నాయి అసలు, చిన్న చిన్నవి పెద్దవి. ఇక్కడ చూడండి, ఎత్తి చూపిస్తాను చూడండి. వామ్మో, దాని లోపల అది కదులుతా ఉన్నాయి, క్రింజ్గా ఉన్నాయి చూడ్డానికి.
చాలా వింతగా ఉన్నాయి, బాగున్నాయి, నైస్. ఇక్కడైతే ఒక షాప్కి వచ్చాము. ఎన్ని అర్వానాలు ఉన్నాయి చూడండి, 1200, 1500 ఆ రేంజ్లో చెప్తున్నారు. అక్కడ చూడమా ఇంకా. ఓ మై గాడ్. సో ఇంకా మేమైతే కాపర్ ఆస్కార్స్ తీసుకుంటున్నాము, పేరు తీసుకుంటున్నాము. ఇది కావాలంట మా కజిన్కి పెట్టుకోవడానికి. చూడండి ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి గైస్. ఇవన్నీ కింద అతుక్కునేసి ఉన్నాయి అన్నమాట. కింద అతుక్కునేసే చేపలు, తర్వాత తిరిగే చేపలు చాలా బాగున్నాయి. సో మేము వచ్చేసరికి ఇప్పుడు ఈ మ్యాంగో ఆస్కార్స్ అయితే తీసుకుంటున్నాము, లెమన్ ఆస్కార్స్ అయితే తీసుకునేస్తున్నాము. ఇది కూడా బాగున్నాయి. 300 చెప్పారు పేరు, బెస్టే అనమాట. 300కి పేరు అంటే బెస్టే. ఈ లాబ్స్టర్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో, చాలా బాగున్నాయి అనమాట. ఇది కూడా 300 చెప్పారు పేరు. బొమ్మల్లా ఉన్నాయి కదరా చూడడానికి నాయన. సో ఫ్లోరాన్సే అబ్బా, ఎక్కడ చూడు ఫ్లోరాన్సే, రకరకాల ఫ్లోరాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకైతే మనమైతే తీసుకునేద్దాము. అయితే ప్యాక్ చేయమని చెప్పాము, 2 అయితే తీసుకునేద్దాం. ఓకే, మనకి మంచి సైజ్ అయితే చూసి అన్న పార్సల్ కూడా చేస్తున్నాడు. సో పెద్దవి ఉన్నాయన్నమాట సైజు. ఇంకా ఓకే వెళ్దాం. రీ ఆగరా, ఆడేదో మెరైన్ అని చెప్పి ఉంది, అక్కడికి వెళ్దాం రారా. లోపల మెరైన్ ఫిషెస్ ఉంటాయంట, చూద్దాము. మొత్తం మెరైన్ అని చెప్పి ఉంది, చూద్దాం. గైస్ ఇక్కడ చూడండి, మొత్తం సాల్ట్ వాటర్ ఫిషెస్ ఇవన్నీ. ఓ గైస్ భలే ఉంది. నీమో ఫిష్ అంటారు కదా, చూడండి అది భలే ఉంది. చూద్దాం రాగా. గైస్ భలే ఉన్నాయి గైస్ అసలు మొత్తము. ఓ ఇది చూడండి మొత్తం సాల్ట్ వాటర్ ఫిషెస్ అనమాట. ఎంత బాగుందిరా అసలు. అరే ఏం చెప్తారా, మెయిన్ ఫిష్ పెడదామా ట్యాంక్ ఎక్వేరియం చేద్దామా. నేను ఇది కొన్నాం అనుకుంటానా. స్టార్ ఫిషెస్ బాగున్నాయి, 200 అంట గైస్ ఈ స్టార్ ఫిష్. రే మరి ఎంత చీపా. ఇది చూడండి భలే ఉంది. ఇక్కడ ఉందే, ఇదే 400 అంట. ఎంత చెప్పింది? 600 అంట గైస్. ఇది భలే ఉంది కదా అసలు, చాలా తక్కువ ప్రైజెస్లో చెప్తున్నారు. చిన్న సైజ్ ఉన్నాయి చాలా. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి ఇవి 100 రూపీస్ అంట. అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఆ ఫిషెస్ 100 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. సో దీనికి సపరేట్గా సాల్ట్ వస్తుందంట. ఆ సాల్ట్ ప్యాకెట్ కనుక్కుంటే మనము 60 లీటర్స్ ట్యాంక్ అయితే వేసుకోవచ్చు అంట, ఒక్కటి సాల్ట్ ప్యాకెట్. సో కొందామని చెప్పి ఆలోచిస్తున్నాను. సాల్ట్ వాటర్ ట్యాంక్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నా. ఉప్పు నీళ్ళ ఉప్పు నీళ్ళు అంట గైస్, అంతా ఉప్పు నీళ్ళే. ఇక్కడ ఉండేవంతా ఉప్పు నీళ్ళే. నేనైతే ఈ స్టార్ ఫిష్ కొందాం అనుకుంటున్నాను. చూద్దాం మరి, మనమైతే సెటప్ చేద్దాము. ఏమంటారు, చేద్దాం ఆ స్టార్ ఫిష్ కోసం. చేద్దామా. స్టార్ ఫిష్ తర్వాత ఇంకా ఏమైనా ఇది వేద్దాం రా. ఇది చాలా బాగుంది రా, దాని కలర్ కూడా. నా దగ్గర ఉంది, ఒక క్యూబ్ అక్వేరియం ఉంది. చేద్దామంటే చేద్దామా. ఓకే గైస్, మనము తీసుకుందాం ఈ స్టార్ ఫిష్ని తీసుకుందాం. నాకు చాలా బాగా నచ్చింది. ఈ నీమో ఫిష్ కూడా బాగుంది. 1200 రూపీస్ అంట, ఒక్క పీసే 1200 రూపీస్ అంట. బాగున్నాయి గైస్ ఇక్కడ చూడండి లయన్ ఫిష్ కూడా ఉంది. దీన్ని పాయిజన్ ఫిష్ అని కూడా అంటారనమాట. వావ్, మొత్తము సాల్ట్ వాటర్ అక్వేరియంస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఫిషెస్ అన్నీ చూడండి భలే ఉంది కదా. ముల్లుల చేప తీసుకుందాం గైస్, ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే తీసుకునే వెళ్తాను. స్టార్ ఫిషెస్ అండ్ కొన్ని ఫిషెస్ అయితే పక్కాగా తీసుకుని వెళ్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫిల్టరేషన్ అంతా చూడండి అసలు ఎంత ఉందో దానికి. వాయమ్మ ఓరే నాయన, ఇది నాకు బాగా నచ్చింది. ఈ యొక్క రెడ్ కలర్ది బాగా నచ్చింది. మేమైతే బాగా ఆలోచించామన్నమాట. దీనికి ఫుడ్, తర్వాత సాల్ట్, తర్వాత దీనికి మెయింటెనెన్స్ అంతా కలిపితేనే ఒక 1000 రూపీస్ దాకా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఆ రెడ్ కలర్ది తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆ ఫిష్ వచ్చేసరికి 250 రూపీస్, దాని ఫుడ్ వచ్చేసరికి 400 రూపీస్, మళ్ళీ సాల్ట్ ఎంతరా 500, సాల్ట్ 500 అంట. సో మొత్తం కలిపి ఇంకా ఈజీగా అప్రాక్స్గా 1000 అయిపోతుంది. మళ్ళీ దాని ఫుడ్ మన ఊర్లో కూడా దొరకదు, ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. సో ఆలోచిస్తా అన్న తీసుకుందామా వద్దా అని. 200 రూపీస్ కంటే 250 రూపీస్ కంటే అసలు వర్త్. అసలు ఎంత బాగుంది చూడండి. స్టార్ ఫిష్ 250 రూపీస్ ఏందిరా అసలు. అసలు ఏందమ్మా నాకు కూడా అర్థమైతే మరి ఇంత చీప్గా ఇంకా తక్కువగా దొరుకుతాయంటే వర్తి అసలు ఈ ఫిష్ మార్కెట్. ఆ ఫిష్ క్లౌన్ ఫిష్ కూడా చూడరు ఎంత బాగుంది అసలు. చేద్దాం, ఏమైనా బాగుంటుంది అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. అన్నీ చేద్దాం, ఒకరోజు చేద్దాం, చేసి మళ్ళీ కొనుద్దాం. ఇప్పుడు కొనుక్కొని వెళ్ళిపోయినాం అనుకో, అంతా మళ్ళీ చేయాలి మెయింటెనెన్స్ అంతా.
దూల తీరిపోతుంది. మళ్ళీ వద్దాం గైస్, ఖచ్చితంగా కొనేదైతే కొంటాను. ఇప్పుడైతే ఖర్చులు కొంచెం ఉన్నాయన్నమాట. నేను స్టాల్ పెడతాను కాలేజ్లో, దానికి కావాల్సింది మనీ. అది కానీ అయిపోతే ఇంకా నాకు మనీ వస్తాయి, అప్పుడైతే కొనేద్దాం. అప్పుడు కొని మొత్తం అయితే సెటప్ చేసి మళ్ళీ అయితే చెన్నైకి వచ్చి కొనుక్కొని వెళ్తా, ఖచ్చితంగా కొనుక్కొని వెళ్తా. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ కంప్లీట్ చేయండి, డెఫినెట్గా నేనైతే వచ్చి ఈ యొక్క ఫిష్ని అయితే కొంటా. అక్కడ కనిపిస్తుంది కదా రెడ్ ఫిష్, ఖచ్చితంగా కొంటాను. ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా 1000 లైక్స్ కంప్లీట్ చేయాలి. చూద్దాం మరి కంప్లీట్ చేస్తారో లేదో. మనోడైతే ఇక్కడ పాకు ఫిష్ని అది చూశాడనమాట, అది కూడా కొందామని చెప్పి వెళ్తా అన్నాము. పాకు ఫిష్ వచ్చేసరికి హోల్సేల్ రేట్లో అయితే తీసుకుంటున్నాం అనమాట. చూడండి సైజ్ అయితే చాలా బాగుంది. ఒక 10 పీసెస్ అయితే తీసుకునేస్తున్నాం పాకు ఫిషెస్. చాలా బాగున్నాయి నిజంగా, సైజు కూడా చాలా బాగుంది. చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు. 10 పీసెస్ తీసుకుంటే 200 రూపీస్ అంట, అదే ఒక పీస్ తీసుకుంటే 40 రూపీస్ అంట. అందుకే మేమైతే 10 పీసెస్ తీసుకునేద్దామని చెప్పి తీసుకునేస్తున్నాము. సో దీంట్లో అయితే 10 పాకుస్ అయితే మనం అయితే తీసుకుంటా ఉన్నాం అనమాట. సో ఇంకా అన్న అయితే మనకి ప్యాక్ కూడా చేయించేస్తున్నాడు. చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి కదరా పాకుస్. ఉన్నాయి రే అసలు అయితే చాలా ఆ ప్రైస్కి అసలు వర్త్, అసలు చాలా వర్త్ మావా అసలు. మీరు కూడా రండి గైస్, చేపలు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేయండి, అర్జెంట్గా ఇక్కడికి వచ్చేయండి. ఎందుకంటే మామూలు షాపుల్లో అంతా డబుల్ ట్రిపుల్ రేట్స్ చెప్తారు, ఇక్కడ చాలా తక్కువ. అసలు ఈ కొలత్తూరు ఫిష్ మార్కెట్లో చాలా తక్కువకి ఇచ్చేస్తారు. సో 10 అయితే తీసుకునేసాము. ప్యాకింగ్ కూడా వీళ్ళు చాలా నీట్గా చాలా బాగా చేయించేస్తారు మనకి. మనము తిరుపతి దాకా వెళ్ళాలి కాబట్టి వాళ్ళైతే నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు మనకి. నెక్స్ట్ వచ్చేసరికి క్లోన్ ఫిషెస్ కూడా తీసుకున్నాడు అనమాట, మా కజిన్ తీసుకున్నాడు అనమాట. వాడికి 6 feet ట్యాంక్ ఉందన్నమాట, దానికనే తీసుకునేసాడు. అక్కడ కనిపిస్తున్నాయి ఆ చేపలు ఎంత ఉంటాయి అనుకుంటున్నారు, గెస్ట్ చేయండి ఒకసారి. జస్ట్ 50 రూపాయలే అంట. 50 రూపాయలకి ఏందిరా నాయన, వామ్మో. చూడండి గైస్, చాలా పర్చేస్ చేసామన్నమాట ఇక్కడికి వచ్చి. చాలా చేపలు తీసుకున్నాము. ఇంకా ఈ బ్యాగ్ లోపల ఉన్నాయి, ఆ బ్యాగ్ లోపల కొన్ని ఉన్నాయి. ఇంకా మన రాకేష్ బ్రో కూడా చాలా పర్చేస్ చేశాడనమాట. రాకేష్ బ్రో దగ్గరికి వెళ్తా ఉన్నాం ఇప్పుడు. సో ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి కొనడానికి. అక్కడ ముందర చాలా ఫిషెస్ చూసి పెట్టినాము, వెళ్దాం. ఇంకా ఏమేమి ఫిషెస్ చూసిందాడా? పికాక్ బాస్, స్నేక్ హెడ్. స్నేక్ హెడ్ అయితే 200 రూపీస్ చెప్పాడు గైస్, చాలా పెద్ద సైజ్, 200 రూపీస్ అంట. వెళ్దాం చూపిస్తా, అన్నీ పర్చేస్ చేసుకొని వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంటికి. ఇక్కడ చూడండి చేపల్ని ఎలా వేస్తున్నారు, ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి. అసలు ఏంద్రా కూరగాయలు వేసినట్టు వేస్తున్నారా? ఏందో మా అసలు అక్కడ ఇంకా బ్యాగ్ లో చూడు ఎన్ని ఉన్నాయో. అక్కడ చూడండి ఇంకా మొత్తం అసలు చాలా ఉన్నాయి గైస్ బెటా ఫిషెస్. మార్కెట్ లో బెటా ఫిషెస్ అయితే కుప్పలుగా ఉన్నాయి తెలుసా. మేము వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న తీసుకున్నాను, నేను ఒకటి తీసుకున్నాను. నా 4 feet ట్యాంక్లో వేయడానికి ఒకటి తీసుకున్నాను. వాడు మళ్ళీ ఇక్కడ ఆస్కర్స్ కొంచెం పెద్దగా ఉంటే ఆస్కర్స్ కూడా తీసుకున్నాడు అనమాట. సో ఇది మన 4 feet ట్యాంక్లో కూడా 8 అన్నారు, అందుకే నేనైతే ఒకటి తీసుకున్నాను. పేరు తీసుకున్నాము, ఒకటి మా కజిన్కి, ఒకటి నాకు. సో మొత్తం అయితే ప్యాక్ చేసాము, ఇంకైతే వెళ్దాం. ఇంకా మన రాకేష్ బ్రోవి కొన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ, అవి తీసుకునేసి ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా ఫైనల్ గా కావాల్సిన వస్తువులన్నీ తీసుకునేసి వీళ్ళైతే ప్యాక్ చేసుకుంటున్నారనమాట. ఇంకా మేము వచ్చేసరికి బస్ స్టాండ్ ఎక్కి బస్ ఎక్కేసి అయితే ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అది మరి మ్యాటర్ వాటి వీడియోకి. ఐ హోప్ మీరు ఈ వీడియో ద్వారా చాలా రకాల చేపల్ని చూసారని చెప్పి కోరుకుంటున్నాను. మీరు గనక ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి అయితే ఒక 1K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి.